ఓం గణేష శారదా గురుభ్యో నమ. ఇది నరక రోగంలో శిక్షలో నేనేంటంటే కొంతవరకు చెప్పామండి. ఆ తర్వాత మొత్తం 21 రకాల శిక్షలు ఉన్నాయి. 21 ఏ విధంగా చెప్తాను, 10 వరకు అయినాయి నిన్న. దాంట్లో ఏంటంటే 11వది ఏం చెప్పారంటే పుయోదము అనేటువంటి ఒక శిక్ష పేరు. అది శౌచం ఆచారం పాటించుకుంటారండి. ఇదే బెడ్ కాఫీలు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. స్నానం చేయకపోవటం, 4 రోజులకు ఒకసారి స్నానం ఏంటండి, కడుపుకి తింటే ముఖ్యం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆచారం పాటించిన వాళ్ళండి, శుచిత్వం పాటించిన వాళ్ళు వీళ్ళంటండి. అసలు ఈ మలమూత్రాలతో కూడిన ఒక సముద్రంలా ఉండేది. ఏదో అక్కడ వైతరిణి నది అన్న నది కూడా కాదుటండి, సముద్రం లాంటి ఒక చెరువు లాంటిది ఉంటుంది అక్కడ. అక్కడ తీసుకెళ్ళి వీళ్ళని కొంతకాలం బాడేస్తారు, ఈదుకుంటూ ఉండమని చెప్పేసి. ఇది శిక్ష అనమాట అండి. 12వది క్రిమి భోజనము. ఇంకా అతిథులు అభ్యర్థులు ఎవరన్నా వస్తే అబ్బాయి మాకు అయిపోయిందండి, అన్నం గిన్నెలు కూడా కడిగేసాం, మాకేం లేదని చెప్పి సమాధానం చెప్పి అతిథుల్ని ఎప్పుడూ కూడా ఇంత అన్నం పెట్టకుండా ఆదరించకుండా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో, అవసరం వస్తేనండి పూర్వండి అయ్యా కూర్చోండి 2 నిమిషాల్లో నేను అన్నం వండుతానని చెప్పి అది అన్నం వండి పెట్టేవాళ్ళండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు కాఫీల మర్యాదలు అయిపోయిందండి. ఎవడన్నా ఇంటికి వస్తే అసలు భోజనం చేస్తామని అడగరు, కాఫీ ఇచ్చేస్తారు, అంతే కూర్చుంటారు. కాసేపు మాట్లాడిన తర్వాత ఓహో ఇక్కడ ఇంక వీళ్ళ ఇంట్లో ఏం పెట్టేట్లేదన్నా అయ్యా వెళ్ళొస్తానండి అని చెప్పి వాడు బయటికి వెళ్ళి హోటల్లో భోజనం చేసుకోవాలి. అటువంటి మర్యాదలు వచ్చేసినాయి ఇవాళ. ఆ విధంగా అతిథి మర్యాదలతో అన్నం పెట్టకుండా జీవించేవాడికి ఇక్కడ వాడి క్రిమి భోజనం అనే ఒక శిక్ష వేస్తారటండి. క్రిములతో కూడినటువంటి కంచంలో క్రిములు ఉంటాయిటండి, అన్నీ పురుగులు, అది తినమంటారు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. ఆకలిస్తుంటే చచ్చినట్టు అది తింటాడనమాట. 13వది ప్రాణరోధ అనేటువంటి శిక్ష అండి. కుక్కలను గాడిదల్ని వేటాడి చంపి తినేవాళ్ళటండి. బ్రాహ్మణులు కూడా తినేవాళ్ళటండి. ఎందుకు చంపుతారంటే మాంసం కోసం అండి. దగ్గరలో దొరికే జంతువులు ఇవి. సరే ఇప్పుడేమో ఏదో మేకలు గొర్రెలో చంపుతున్నారు, కోళ్ళు చంపుతున్నారు. ఏం చంపినా మనకు కనపడే జంతువులను చంపుతాం. అడవిలోకి వెళ్ళి చంపితే అవి మళ్ళీ మనం చంపుతాయి. అదే వేటకొక్కలు అయితే మళ్ళీ మనల్ని చంపుతాయేమని భయం. అందువలన ఈ కుక్కల్ని గాడిదల్ని వేటాడే వాళ్ళకి వాళ్ళకి ఏం శిక్ష అంటే రంపపు కోతలతో వాళ్ళు చేస్తారు. శరీరాన్ని వీళ్ళు ఎలా అయితే వాళ్ళు వేటాడేవాళ్ళో రంపాలతో బాణాలతో వాళ్ళని కొట్టి దూరం నుంచి ఆ బాడపు దెబ్బ వల్ల ప్రాణం పోతే ఎంత బాధగా ఉంటుందో అది వాళ్ళకి రుచి చూపెడతారండి. 14వది కాలసూత్రం అనే ఒక నరకంటండి. తల్లిదండ్రులని బ్రాహ్మణులను ధిక్కరించిన వాడు, గురువులను ధిక్కరించిన వాడు అండి. ఎవరా నాకు తెలిసిరావయా చెప్తున్నావు, నీ పని నువ్వు చూసుకోండి, ప్రతివాడిని ఈసడిస్తుంటాటండి. తల్లిదండ్రుల మాట విండు, తల్లిదండ్రులను గౌరవించడు. ఇటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడికి ఏం చేశారంటేనండి, పైన ఏమంటే కాగిన నేల సరసర మాడిపోతుంటే, ఎండాకాలం ఎలా ఉంటాయి, చెప్పులు లేకుండా నడవమంటే కాళ్ళు ఎలా అయితే కాలిపోతాయో అటువంటి ఉండి ఆ ప్రదేశం అంతా ఎలా ఉంటుంది అంటేనండి, పైనేమో ప్రత్యేకంగా సూర్యుడు మండిపోతుంటాడు. ఎండాకాలం మంచి సమ్మర్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి వీళ్ళని మార్చి నడిపిస్తారటండి. కాలసూత్రం నరకం దాని పేరు. 15వది సందర్శన రకము అని. అంటే ఏంటంటే ఏవి అవసరం లేకుండానే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని, బ్రాహ్మణులు అంటే ఆది మొదలైనానండి, బ్రాహ్మణులనే కాదు పరుల ధనాన్ని బంగారాన్ని దోచుకున్నవాడు, దొంగతనాలు చేయడం వాడికి అలవాటు అండి. ఏదో రకంగా మోసం చేసి దొంగతనాలు చేస్తుంటాడు. అటువంటి వాడిని ఏం చేస్తారంటేనండి, పటకారులు అవి పెట్టుకొని వాడి చర్మాన్ని అది లాగేస్తారటండి బయటికి, రక్త మాంసాలు బయటకు వచ్చేట్టుగా లాగుతారు. దాని పేరు సందర్శ నరకము అంటారండి. ఇంకా తర్వాత పరస్త్రీ వ్యామోహంతో పరస్త్రీలను సంభోగించినటువంటి మగవాడికి, పరపురుషులతో తిరిగినటువంటి ఆడవాళ్ళకి ఈ శిక్ష వేస్తారండి. దాని పేరు తప్తోర్మి అంటారు దాన్ని. ఏంటంటే ఎర్రగా కాగిపోయి ఉంటుందండి ఇనుపది. ఆ ఇనప యొక్క ఆడవాళ్ళు అనుకోండి, మగవాడి యొక్క రూపం ఉంటుంది, అలా ముట్టుకుంటే కాలిపోయేట్టు ఉంటుందండి ఇనపది.
అటువంటి దాన్ని వీళ్ళ దగ్గర కర్రలతో వీళ్ళతో కొరడాలతో కొట్టి దాన్ని కౌగిలించుకోమంటారండి. అలాగే స్త్రీలని పురుషుల మూర్తిని, పురుషులకేమో స్త్రీమూర్తిని కౌగిలించేట్టుగా బలవంతంగా చేస్తారో అప్పుడు వీడి ఒళ్ళంతా కాలిపోతుంది, బొబ్బలు ఎక్కుతాయి. అదొక శిక్ష అండి. తర్వాత 17వది వజ్రకంటక నరకం అని చెప్పేసి ఇది ఒక నరకం అండి. ఏమిటంటే కొంతమంది అండి రకరకాలండి ఈ పశువులతో సంభోగించటండి. ఇప్పుడు కూడా అక్కడక్కడ అనుకుంటుంటారండి అవి ఇతరు కుక్కలు గేదెలు ఇటువంటివి అనమాట. వాటితో ఎవరైతే సంభోగిస్తారో అటువంటివి దానికి కూడా పెద్ద నరకం అండి అయ్యా. వాటండి ఒక ముళ్ళు ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి ఎక్కించి అక్కడి నుంచి కిందకు దోస్తారట వాడిని. ఈ లోపుగా చెట్టు ఎక్కేనడికి ఈ ముళ్ళన్నీ వాడికి గుచ్చుకుంటాయి, అక్కడి నుంచి కిందకు దోస్తారట. ఇది వజ్రకంటక నరకము అని ఈ నరకం పేరండి. తర్వాత 18వది శాల్మలి నరకము. ఏమంటే భార్యతో సక్రమంగా కలయకుండా ఆవిడని హింసలు పెడుతూ ఆవిడని బాధలు పెడుతూ కొంతమంది అండి భార్యలను కూడానండి ఈ చక్కగా సంతోషంగా ఆవిడతో కలిసి ఉండాల్సింది పోనిచ్చి వాళ్ళు ఆవిడని రకరకాల హింసలు అంటే ఏడు చెప్తూ ఊరికి ఉదాహరణకి ఏదో సిగరెట్ తాగుతూ దాంతో ఆవిడ శరీరం మీద కాల్చేయటం ఇటువంటి పనులు కనుక చేసినట్లయితే దానికి శాల్మలి నరకం అని చెప్పేసేసి ఈ పనులన్నీ వాడికి మళ్ళీ ఆడదైతే మగవాడు, మగవాడైతే ఆడికి చేయిస్తారనమాట అండి. 19వది వివేకం అండి. అంటే ఏంటనమాట, యజ్ఞాలు గొప్ప కోసం యజ్ఞాలు చేసి పశుహింస ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటిది ఏంటంటే అనేకమైనటువంటి ఆ జంతువుల చేతనే మళ్ళీ వీళ్ళని కరిపించి పుడిపించి అవన్నీ కూడా చేస్తారండి. ఇంకా నానా భోజనం అని చెప్పి రకరకాల జంతువులు చంపి తినేటువంటి వాడికి ఇలా ఆయుధాలతో ఈ విధంగా వాడిని హింసించి చేస్తారని చెప్పడం జరిగింది. ఇట్లానండి 21 నరకాలు మనకు గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా సరేనండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ పరపీడన గనక అది మనుషులవని ఉండి జంతువులను మనం చేయకపోతే దీంట్లో ఏ ఒక్క నరకాన్ని మనం పొందాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ స్వస్తి.